ఒక రచయిత దర్శకుడిగా మారి రూపొందించిన చిత్రం బికారి రాముడు 1961 డిసెంబర్ 14న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ సుఖీభవ ప్రొడక్షన్. నిర్మాత బిఆర్ నాయుడు. రచన దర్శకత్వం పాలగుమ్మి పద్మరాజు గారు. ఈ సినిమా కథ సంక్షిప్తంగా అనగనగా ఒక ధనవంతుడు కృష్ణయ్య భార్య సుభద్రమ్మలకు లేక లేక కవల పిల్లలు మగబిడ్డలు పుడతారు. పెద్దవాడు కురూపి, చిన్నవాడు అందగాడు. తల్లికి స్పృహ రాకుండానే పెద్దవాడిని అనాథాశ్రమానికి పంపించేస్తాడు కృష్ణయ్య. అనాథాశ్రమంలో పెరిగి పెద్దవాడైన అనాకారి బికారి రాముడు గుణవంతుడవుతాడు. అందగాడైన చిన్నవాడు మోహన్ సకల దుర్గుణాలకు ప్రతిరూపమవుతాడు. రాజన్ అనే మిత్రుడి చెడు సావాసంతో భార్యను కూడా వదిలేస్తాడు మోహన్. బికారి రాముడు తనని అనాథాశ్రమంలో చేర్పించిన డాక్టర్ని వెతుక్కుంటూ పట్నం వస్తాడు. అక్కడ మోహన్ సరస అనే నర్తకి మీద అత్యాచారం చెయ్యబోతుంటే బికారి రాముడు ఆమెను రక్షిస్తాడు. అతడికి సరస ఆశ్రయమిస్తుంది. ఒక నర్సు ద్వారా తన అసలు తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుని వాళ్ళింట్లోనే నౌకరుగా చేరతాడు బికారి రాముడు. ఇక్కడ్నుంచి కథ వేగం పుంజుకుంటుంది. బికారి రాముడు తమ కొడుకు అని వాళ్లకు తెలీదు, తన అన్న అని మోహన్ కి తెలీదు. తమ్ముడిని సరైన త్రోవలో పెట్టే క్రమంలో బికారి రాముడికి ఎదురయ్యే సమస్యలు, వాటిని పరిష్కరించుకుంటూ తల్లిదండ్రులకు తానెవరో తెలియచేయడమే సినిమాలోని తరువాతి దృశ్యాలు. ఈ చిత్రానికి కథా మాటలు పాలగుమ్మి పద్మరాజు గారే రాశారు. పాటలు పాలగుమ్మి, ఆరుద్ర, మల్లాది రామకృష్ణ శాస్త్రి. సంగీతం బి గోపాలం. ఈ చిత్రంలో టైటిల్ పాత్ర బికారి రాముడుగా నాగభూషణం, అతడి తమ్ముడు మోహన్ గా కాంతారావు నటిస్తే మరికొన్ని పాత్రల్లో సిఎస్ఆర్, రమణారెడ్డి, సత్యనారాయణ, జి వరలక్ష్మి, రాజసులోచన, మీనాకుమారి మొదలైన వారు కనిపిస్తారు. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు.